నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. సాయి కృష్ణ కేసులో అదిరిపోయే ట్విస్ట్, లైట్ తీసుకున్న వైసీపీ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ మొదట ఆచూకీ కనిపించలేదు అన్న విషయం కలకలం రేపింది. అయితే అతడి తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అంటే సాయి కృష్ణ కేసు మరింత తీవ్రమైంది. సో ప్రభుత్వం కూడా స్పందించింది. సిట్ దర్యాప్తు ఏర్పాటు చేసింది. సాయి కృష్ణ ఏమైపోయాడు, ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి పూర్తిగా విచారణ జరిపి తనకి తెలియచేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. అసలు కుటుంబానికి ఎంత పరిహారం ఇచ్చారు, ఈ కేసులో నిందితులు ఎవరు, ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారో మాకు నివేదిక ఇవ్వాలి అని కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. సో అయితే ఈ క్రమంలో ఇప్పుడు కొన్ని తాజా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు మనం ఏం విన్నామంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజే ఈ హత్య చేయించాడు అని చెప్పేసి లాకప్ డెత్ అయింది. లాకప్ డెత్ అయిన సాయి కృష్ణని తీసుకువెళ్ళి కాల్చి బూడిద చేసేశారు. ఆ బూడిదను కూడా కనిపించకుండా మాయం చేసేశారు అని చెప్పేసి మనం కొన్ని కథనాలు విన్నాం. అయితే ఇప్పుడు ఆ కథనాల్లోని ప్రధాన నిందితులే ఇద్దరొచ్చి లొంగిపోయారు అని చెప్పేసి తెలుస్తుంది. నిన్నో మొన్నో సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు ప్రైవేటు వ్యవహారాలు చక్కబెట్టే ఒక సురేష్ అనే వ్యక్తి లొంగిపోయాడని కూడా మనం విన్నాం. తాజాగా ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ కూడా లొంగిపోయారు. అయితే ఈ కానిస్టేబుల్ పాత్ర ఏంటి, సురేష్ పాత్ర ఏంటి అనేది గనక మనం చూస్తే సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారా లేదా ఎక్కడైనా చంపేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారో తెలియదు. కానీ మొత్తం మీద సాయి కృష్ణని సీసీటీవీ అంటే సాయి కృష్ణని ఎలా చంపేశారు, ఎక్కడికి తీసుకువెళ్ళి బూడిద చేశారు ఏంటి అనేది తెలియకుండా సీసీటీవీ ఫుటేజ్ అంతా మాయం చేశారు అని చెప్పి మనం విన్నాం. అయితే నిన్నో మొన్నో మనం ఒక వీడియో కూడా చేసాం. దాంట్లో కూడా చెప్పాం చాలా పెద్ద పెద్ద కేసులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్నే రిట్రీవ్ చేశారు. మరి ఇది చాలా చిన్న కేసు, అయితే సెన్సిటివ్ కేస్, హైలీ సెన్సిటివ్ కేస్. మరి ఇలాంటి కేసులో సీసీటీవీ ఫుటేజ్ని రికవర్ చేయలేరా? హార్డ్ డిస్క్ ఉంటే ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ని రికవర్ చేయొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే జరిగింది. ఎప్పుడైతే ఈ సిట్ అధికారులు ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేశారో, రికవర్ చేశారో, దెబ్బకి ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు కానిస్టేబుల్ కూడా లొంగిపోయారు అని చెప్పి తెలుస్తుంది. ఎవరైతే ఈ ఘటనలో ఈ నేరంలో నిందితులుగా సహనిందితులుగా ఉన్నారో సిఐ నాగరాజ్తో పాటుగా ఇద్దరు నిందితులు అంటే ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా లొంగిపోయారట. అయితే సాయి కృష్ణని హత్య చేశారు అన్న విషయం మనకి ఈ మధ్య తెలిసింది. కానీ సాయి కృష్ణ వాళ్ళ తల్లిదండ్రులకి ముందే తెలుసు. అంటే తల్లికి కావచ్చు, మేనమామకి కావచ్చు, ముందే తెలుసు. సాయి కృష్ణ ఇక లేడు అన్న తర్వాత ఈ కేసులో రాజీ చేసుకుందాము అని చెప్పేసి సిఐ నాగరాజు తన ప్రైవేటు వ్యవహారాలని చక్కబెట్టే సురేష్ అనే వ్యక్తిని అని చెప్పేసి చెప్పుకున్నాం కదా మనం, అతన్ని ఇద్దరు కానిస్టేబుల్ని వడ్డేశ్వరంలోని సాయికృష్ణ మేనమామ ఇంటికి పంపించి మాట్లాడించారట, రాయబారం చేయించారట. కానీ ఆ రాయబారం బెడిసి కొట్టింది. అందుకే మీరు గమనించినట్లయితే సాయి కృష్ణ కనిపించటం లేదు అన్న టైంలోనే సాయి కృష్ణ గురించి వాళ్ళ తల్లి కావచ్చు, మేనమామ కావచ్చు, పోలీసులు ఎదుట, మీడియా ఎదుట మాట్లాడుతున్న టైంలోనే కనీసం బూడిదైనా ఇప్పించండి, నా బిడ్డని ప్రాణాలతో చూపించకపోయినా పర్వాలేదు, చనిపోయిన శవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం బూడిదైనా ఇప్పించండి అని చెప్పేసి అతడి తల్లి బోరును వెలిపించింది. నిజానికి సాయి కృష్ణ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తే, కానీ తల్లికి బిడ్డే కదా. సో తల్లి తన కొడుకుని చివరిసారిగా ఒక్కసారైనా చూసుకోవాలనుకుంటుంది కదా. అకాలంగా మరణించాడో లేకపోతే తన నేర ప్రవృత్తి వల్లే తనకి మరణం సంభవించిందో, మరి ఎలాగైతే ఏం జరిగింది మొత్తానికి చివరి చూపైనా చూసుకోవాలని అనుకుంటుంది. కానీ అది కూడా లేకుండా చేశాడు నాగరాజు అని చెప్పేసి అతడి మీద కొంచెం సీరియస్గానే ఉన్నారు. అక్కడి ప్రాంతంలో ప్రజలు కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు, లేదా న్యాయస్థానాలు కావచ్చు, సీరియస్గానే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇక్కడ వైసీపీ వ్యవహారం కూడా మనం చూడాలి. మొదట సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కాపులకి రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది, ఈ ప్రభుత్వంలో కాపులకి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. కానీ తీరా చూస్తే సిఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. అయితే వైసీపీ మొదట్లో ఈ నినాదాన్ని ఎందుకు ఎత్తుకుంది, సిఐ నాగరాజును కావచ్చు లేకపోతే సాయి కృష్ణ వ్యవహారాన్ని కావచ్చు ఎందుకు తలకెత్తుకుంది అని అంటే, ఇక్కడ సిట్టు విచారణ కావచ్చు లేకపోతే విజయవాడ కమిషనర్ కావచ్చు, పోలీస్ కమిషనర్ కావచ్చు, వీళ్ళంతా కూడా విచారణ చేస్తున్నారు ఈ కేసుని. అయితే
పోలీస్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్, సిటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజేష్ బాబు, ఆయన లిక్కర్ స్కామ్ కేసులో కూడా సిట్టు విచారణలో భాగంగా ఉన్నాడు. కీలకమైన నిందితుల్ని పట్టుకున్నారు, కోర్టుకి అప్పచెప్పారు, నివేదిక కూడా ఇచ్చారు. సో ఈ క్రమంలో ముందుకు వెళ్ళకూడదు, ఈ దర్యాప్తు ఆగిపోవాలి, సిట్టు విచారణ ఆగిపోవాలి, లిక్కర్ స్కామ్కు సంబంధించిన సిట్టు విచారణ ఆగిపోవాలి అని అంటే రాజేష్ బాబు మీద కూడా సస్పెన్షన్ వేటు పడాలి. అందుకనే లేని వ్యవహారాన్ని కూడా తీసుకొచ్చి రాజేష్ బాబుకి అంటగట్టి, ఇదిగో సాయికృష్ణ హత్య విషయంలో రాజేష్ బాబుకు కూడా ప్రమేయం ఉంది, సిఐకే కాదు ఎస్ఐకి ఉండుండొచ్చు, అలాగే రాజేష్ బాబుకు కూడా ఉంది, సిటీ పోలీస్ కమిషనర్కి తెలియకుండా ఇవి జరుగుతాయా అని చెప్పేసి వైసీపీ మొదట్లో హోరెత్తించింది. కానీ తీరా వ్యవహారం అంతా బయటకు వచ్చేసరికి మొత్తం అంతా ఈ సాయికృష్ణ కేసు అంతా నాగరాజ్ చుట్టూ, సురేష్ చుట్టూ, ఇద్దరు కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు అని తెలిసిన తర్వాత పూర్తిగా వైసీపీ సైలెంట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే నిన్నో మొన్నో అంబటి రాంబాబు కూడా అయ్యో పాపం నాగరాజ్దే ఉంది, నిమిత్త మాత్రుడు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇదంతా వాళ్ళిద్దరి మధ్య జరిగిందా అని అన్నట్టుగా దీన్ని లైట్ తీసుకునే వ్యవహారం చేశారు. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాదని అర్థమైపోయింది, అలాగే వైసీపీకి ఎటువంటి మైలేజ్ కూడా దొరకదు అనేది అర్థమైపోయింది. ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాదనేది ఎందుకు అర్థమైందంటే ఇది కేవలం నాగరాజుకి సాయికృష్ణకి మధ్య ఏదో వ్యవహారం బెడిసికొట్టే ఈ హత్య చేసే స్థాయి వరకు ఆ పోలీసులు వెళ్ళుంటారని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటన్నది సిట్టు విచారణలో తెలియాలి. అలాగే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినట్టుగానే కనిపిస్తుంది, కానీ ఎక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకునో లేకపోతే అంటే సంఘ విద్రోహక శక్తుల్ని మొత్తం అందరినీ పీచమణి చేయాలి అని చెప్పేసి సిఐ నాగరాజు కంకణం కట్టుకుని పనిచేశారని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే విజయవాడలో సాయికృష్ణని మించిన రౌడీ షీటర్లు ఇంకా ఉన్నారు. సాయికృష్ణ మీద కన్నా ఎక్కువ నేరారోపణలు ఇంకా వేరే రౌడీ షీటర్ల మీద కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరినీ లేపేసిన తర్వాత కదా సాయికృష్ణ దగ్గరికి రావాలి, ఇది కూడా పాయింటే కదా. సో కాబట్టి ఎక్కడో ఏదో తేడా కొడుతుందిరా సీనా అని చెప్పేసి ఆ సినిమాలో అన్నట్టుగా ఇక్కడ కూడా ఈ విషయంలో ఏదో తేడా కొడుతుందని చెప్పే వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు లైట్ తీసుకున్నారు. సో కాబట్టి ఇది పూర్తిగా సాయికృష్ణకి నాగరాజుకి సంబంధించిన వ్యవహారమో, లేకపోతే సాయికృష్ణకి కానిస్టేబుల్కి సంబంధించిన వ్యవహారమో, లేకపోతే సిఐ నాగరాజు తరఫున ఈ వ్యవహారాలు బయట సెటిల్మెంట్ వ్యవహారాలు చక్కబెట్టే సురేష్ ఉన్నాడు కదా, అతడికి సంబంధించిన వ్యవహారమో అయి ఉండాలి అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదంతా కూడా సిట్టు విచారణలోనే తేలుతుంది అని చెప్పేసి ఆశించవచ్చు మనం. సో మరి ఏమవుతుందా ఏంటా అనేది తెలియాలంటే వెయిట్ చేయాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.